ఖాళీ గిన్నె. మనిషి జీవితమంతా జ్ఞానం కోసం పరుగులు తీస్తాడు. పుస్తకాలు చదివి, ఉపన్యాసాలు విని, గురువులను కలిసి నేను తెలుసుకున్నాను అని గర్విస్తాడు. కానీ చివరికి ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది. నా లోపల ఎంత తెలుసుకున్నానో కాదు, ఎంత ఖాళీ అయ్యాను. ఒకసారి ఒక ప్రసిద్ధ ప్రొఫెసర్ జన్మాస్ట్రైన నాణ్యన్ వద్దకు వచ్చాడు. అతనికి తత్వశాస్త్రాలు తెలుసు, వేదాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు. కానీ మనసులో ప్రశాంతత లేదు. అతను నమస్కరించి అన్నాడు, గురూజీ, దయచేసి నాకు జన్ అంటే ఏమిటో చెప్పండి. మాస్టర్ మౌనంగా చిరునవ్వు చిందించాడు. ఏమీ మాట్లాడకుండా టీ తయారు చేసి తీసుకొచ్చాడు. ప్రొఫెసర్ ఎదురుగా కూర్చున్నాడు. మాస్టర్ మెల్లగా టీ కప్పులో పోస్తూ ఉండిపోయాడు. కప్పు నిండిపోయింది, అయినా పోస్తూనే ఉన్నాడు. టీ పొర్లి టేబుల్ మీద నేల మీదకి జారిపోయింది. ప్రొఫెసర్ ఆశ్చర్యంతో అంటున్నాడు, మాస్టర్, కప్పు నిండిపోయింది, ఇంకా పోస్తే దానిలో ఏమీ వెళ్ళదు. మాస్టర్ చిరునవ్వుతో ఇలా అంటాడు, అలాగే నీ మనసు ప్రొఫెసర్. నువ్వు ఎప్పటికే నీ జ్ఞానం, సిద్ధాంతాలు, అహంకారంతో నిండిపోయావు. నా బోధ దానిలోకి ఎలా చేరుతుంది? ఆ క్షణం ప్రొఫెసర్ మౌనమైపోయాడు. తనలో తానే ఆలోచించాడు. నా గిన్నె నిండిపోయిందని నేను గర్వపడ్డాను, కానీ నిజానికి నేను ఖాళీ కావలసి ఉంది. ఆలోచనల శబ్దం మెల్లగా మాయమవుతూ ఉండగా అంతరంగ నిశ్శబ్దం మొదలైంది. అతను చేతిలోని కప్పుని తలకిందులుగా ఉంచాడు. మాస్టర్ చిరునవ్వు చిందించాడు. ఇప్పుడు నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. అది కేవలం టీ గిన్నె కాదు, అది మనసు. అది కేవలం ఛాయ్ కాదు, అది జ్ఞానం. అది కేవలం స్పిల్ కాదు, అది అహంకార విసర్జన. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పినట్లు, విహాయ కామాన్ యః సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతి మధిగచ్చతి. భగవద్గీత 2వ అధ్యాయం 71వ శ్లోకం. అంటే ఎవడు సమస్త కోరికలను వదిలి నేను, నాది అనే భావాలను విడిచిపెట్టి నిరహంకారంగా ప్రవర్తిస్తాడో అతనికి నిజమైన శాంతి లభిస్తుంది. జ్ఞానం అంటే తెలుసుకోవడమే కాదు, వదిలేయడం. నిండిన మనసు కొత్త సత్యాన్ని పట్టుకోలేడు. గిన్నె పగిలినప్పుడు మాత్రమే దైవ జ్ఞానం ప్రవహిస్తుంది. ప్రొఫెసర్ నిశ్శబ్దంగా నమస్కరించాడు. అప్పుడు అతని ఖాళీ అయ్యాడు. కానీ అదే ఖాళీ అతనికి నిత్య జ్ఞానంగా మారింది. మాస్టర్ కళ్ళల్లో చిరునవ్వు ఉంది. ప్రపంచం ఒక్కసారిగా చాలా ప్రశాంతంగా కనిపించింది.